ఓటమి భయంతోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ల్యాండ్ టైటిలింగ్ విధానం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని, అది తట్టుకోలేకే అసత్య ఆరోపణలకు దిగారని చెప్పుకొచ్చారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటున్న వెల్లంపల్లితో మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఏపీ ల్యాండ్ టైటింగ్ విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవస్థలున్నాయంటూ ప్రతి సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు అదే పదిగా మాట్లాడుతున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై వైసీపీకి సంబంధించిన నేతలు ఎన్నికల కమిషన్ కలిశారు. సిఐడి కూడా దీనికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఈ అంశంతో మనతో మాట్లాడడానికి సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, అలా చూడాలి. పూర్తిగా చంద్రబాబు నాయుడు, పవన్ కూడా ఏపీ ల్యాండ్ టైటింగ్ విధానం ద్వారా రైతులందరికీ కష్టాలు ఉంటాయి, ఏపీ ప్రజలకు కష్టాలు అంటే ప్రచారం పదే చేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? సార్, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఓటమి భయం పట్టుకొని తప్పుడు ప్రచారాలతో ప్రజల దగ్గర తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఫేక్ అనేది ప్రజలకు తెలుసు. దాని ప్రకారమే మేము నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తారంటే వెంటనే సిఐడి వాళ్ళు ఏదైతే ఐవీఆర్ మెసేజ్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి చేరవేసి ఓట్లు దండుకోవాలని అయితే ప్రయత్నం చేస్తారు. అది తప్పుడు సమాచారం కాబట్టి మేము ఈసీకి కంప్లైంట్ ఇవ్వగానే ఈసీ కూడా ఇమీడియట్గా దాని మీద సిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబుని ఒకటే కోరుకున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అంటే పిల్లోడు. అతనికి ఏంటంటే రాజకీయ అవగాహన లేదు, అతనికి ఏమి కూడా పరిజ్ఞానం లేని వ్యక్తి. అతను మాట్లాడతాడు, అతనితో ఇతనే మాట్లాడేస్తాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేసాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసే వ్యక్తి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్టు, అది దాని మరి మీరు కూటమిలో ఉండగా దాన్ని ప్రశ్నిస్తున్నారంటే అంటే మీరు భారతీయ జనతా పార్టీతో మరి కూటమిలో ఉన్నారా లేదా? మీరు అదికి అంటే ఎలక్షన్స్ కోసమే 3 జెండాలు అంటాడు. మామూలుగా ఇప్పుడేమో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పెట్టింది, నువ్వు నరేంద్ర మోడీ గారితో ల్యాండ్ టైటిలింగ్ ఇది యాక్టు తప్పు అని చెప్పించగలుగుతావా? కనీసం పురంధేశ్వరి గారితో చెప్పించు, రాష్ట్ర అధ్యక్షురాలతో. ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట. పురంధేశ్వరి గారు ఒక విధంగా మాట్లాడతారు, చంద్రబాబు ఒక విధంగా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ఒక విధంగా మాట్లాడు. ఇది కూటమి అవుతుంది. ఇది మహాకూటమి కాదు, మాయా కూటమి. ఈ కూటమిని నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ కూటమిని మాత్రం నమ్మబాకండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యక్తులు పనికిరాని వ్యక్తులు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేస్తుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ప్రజలను ఏదో డైవర్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎవరైతే ఐవీఆర్ ద్వారా ప్రజలకి ఈ యొక్క తప్పుడు మెసేజ్ పంపించారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు మాత్రం మాకు కఠినమైన చర్యలు తీసుకుంటారు మాత్రం మేము వాళ్ళని అభినందిస్తాం గ్యారెంటీగా. ఈసీకి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేస్తే పట్టించుకోవట్లేదు, కానీ అధికార పక్షం మాత్రం కంప్లైంట్ చేస్తే వెంటనే చర్యలు తీసుకోమని చెప్తుంది. ఇది ఏకపక్షంగా ఈసీ వ్యవహరిస్తుందంటూ ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? సార్, ఈసీ ఏ విధంగా అధికారం మీరు చర్యలు తీసుకుంటుందో మీరు చూశారు. ఆధారాలు లేకపోయినా కానీ ప్రతిపక్ష పార్టీ కంప్లైంట్ చేస్తే కలెక్టర్లు మార్చారు, ఎస్పీలను మార్చారు, కమిషన్లు మార్చారు. ఇంక ఏకపక్షం అయితే అందరిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎందుకంటే అందులో ఈసీ కూడా నిజాలు తెలుస్తారని అనుకుంటున్నాను నేను. వాళ్ళు నిష్పక్షపాతంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిపక్షాలు ఆరోపణలు అన్నింటి కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. వాటిలో వాస్తవం ఉందో లేదో చూసి చర్యలు తీసుకోవాలి. అటువంటి ఈసీని మరి వీళ్ళు ఈరోజు మరి ఇంతమంది వాళ్ళు పెట్టిన కంప్లైంట్స్ మీదే కదా ఇంతమందిని ట్రాన్స్ఫర్ చేసింది. మరి అప్పుడు ఈసీ తెలుగుదేశాన్ని కొంగాసిందని అనుకోవాలి మనం. ఇవన్నీ చంద్రబాబు సమాధానం చెప్పాలి వీటికి. ఖచ్చితంగా వాళ్ళంతా భయాందోళనలో ఉన్నారు. ప్రజలు మాత్రం ఖచ్చితంగా వైసీపీకి పట్టం కడతారంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.